వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ హోమ్. ఈరోజు నేను పాకం లేకుండా నువ్వుల లడ్డు ఎంతో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. దానికి గాను ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నువ్వులు చిటపటలాడేంత వరకు మంచిగా వేపుకోవాలి. ఈ నువ్వులు వేగుతూ ఉంటే చిటపట్లాడుతుంది, బయట పడితే కనుక అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి. కడాయిలో పోసి వదిలేయద్దు, కలుపుతుంటే బయటికి రాకుండా మంచిగా వేగిపోతాయి. ఈ వేగిన నువ్వులను వేరొక బౌల్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులు మంచిగా వేగిపోయినాయి. ఈ రకంగా వేగేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఈ కడాయి వేడితో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఈ కడాయి వేడితోనే ఈ నువ్వులు మంచిగా వేగిపోతాయి. నేను ఇప్పుడు వేంపిన నువ్వులు ఈ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి మంచిగా. చూడండి కలర్ మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని ఈ నువ్వులను మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో నుండి నేను కొన్ని నువ్వులు తీసి పక్కకు పెడుతున్నాను. ఇవి ఎందుకో నేను కొన్ని నువ్వులు తీసి ఇలా పక్కకు పెట్టుకుంటున్నాను. ఇవి ఎందుకంటే లడ్డు చుట్టేటప్పుడు సాఫ్ట్ లడ్డు వస్తుంది. కొంతమంది క్రంచీగా క్రిస్పీగా కావాలనుకుంటారు కనుక అప్పుడు ఈ నువ్వులు అవసరం పడుతుంది. నేను ఈ బౌల్తో ఒక బౌల్ నువ్వులు తీసుకున్నాను. దానికి ఇంత బెల్లం, ఒకటి వేసుకోవచ్చు, లేకుంటే ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ నువ్వులను మటుకు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ నువ్వుల లడ్డు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే బెల్లము, నువ్వులు, అంతే, ఇంకేమీ లేదు. వాటికి పాకం బట్టన అవసరం లేదు. మంచి సాఫ్ట్ లడ్డు ఈజీగా చేసుకోవచ్చు. దాన్ని మీకు లడ్డు చుట్టేటప్పుడు చూపిస్తాను. చూడండి, నేను నువ్వులు ఈ రకంగా ఇప్పుడు పౌడర్ చేసినాను. ఈ కన్సిస్టెన్సీలో పౌడర్ చేసినాను ఈ రకంగా. ఇప్పుడు ఇందులోనే తురిమిన బెల్లం, ఊరికి అందులో వేసి మిక్స్ చేస్తే కూడా అవుతుంది, కానీ ఒక్కసారి పల్స్ ఇవ్వాలి అంతే. ఈ తురిమిన బెల్లంని ఇందులో వేసి ఒక్కసారి గిర్రమనిపించాలి. చూడండి, ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత మిక్సీ పడితే కూడా ఏమైనా తెలుస్తుందా, ఏమన్నా వెట్ అయినట్టు అనిపిస్తుందా? డ్రైగా మంచిగా ఉంటుంది. చూడండి, ఇట్లా ఈ రకంగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇది కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇంకా కొంచెం బెల్లం నేను ఇది కూడా ఇందులోనే యాడ్ చేస్తాను. ఒక్క కప్పు ఏ కోపంతో కానీ నువ్వులు ఒక బౌల్ తీసుకున్నామంటే దానికంటే కొంచెం తక్కువ బెల్లం తీసుకుంటే స్వీట్నెస్ సరిపోతుంది. ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళంటే సరి బెల్లం అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే బెల్లంలో మంచి ఐరన్ ఉంటుంది. ఉట్టి బెల్లం కూడా తినమని చెప్తారు డాక్టర్స్. ఐరన్ ఉంటుంది, నువ్వులలో కాల్షియం ఉంటుంది. కాబట్టి ఇవి ఎక్కువ తక్కువ ఏమైనా కానీ ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా లడ్డు చేసుకొని తినొచ్చు. చూడండి, ఈ బెల్లము, నువ్వులు, వేగిన నువ్వులు అన్నీ మంచిగా మిక్సీలో వేసి పౌడర్ చేసి ఈ రకంగా మొత్తం పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే సేమ్ టేస్ట్ రావాలి, అంతా మిక్స్ కావాలి. కాబట్టి ఈ రకంగా మిక్సింగ్ చేసుకోవాలి. రకంగా మిక్స్ చేసుకొని మంచిగా ఇలా లడ్డూల్లాగా చుట్టుకుంటే సరిపోతుంది.
నువ్వుల లడ్డు. చిక్కీలు చేసినాం అనుకోండి పాకం సరిగా రాదు. నువ్వుల లడ్డు చేసినాం అంటే తెలియని వాళ్ళకు పాకం సరిగా రాక బండల్లాగా తయారవుతాయి ఆ చిక్కీ లడ్డూలు కానీ నువ్వుల ఉండలు కానీ. ఇవైతే ఎంతో సాఫ్ట్గా చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద ముసలి వాళ్ళ వరకు కూడా తినేసేయచ్చు, అంత సాఫ్ట్గా ఉంటాయి. ఇందులో నేను వాడింది ఏంటంటే ఓన్లీ బెల్లము, నువ్వులు మంచిగా వేంపుకొని బెల్లం తురిమి నువ్వులు బెల్లము మిక్సీ పట్టుకొని లడ్డు కట్టుకోవడమే. ఎంతో హెల్తీ లడ్డు ఇంట్లో చేసుకొని తినొచ్చు. చిక్కీలు ఎన్నో పైసలు పెట్టి మనం బయట కొంటుంటాము కానీ అవి మన వల్ల కానే కాదు. అవి కొరికి పనులు ఇరిగిపోయేటట్టు ఉంటాయి. ఆ రకంగా ఇలా సాఫ్ట్ లడ్డు చేసుకొని తినండి. నేను కొన్ని లడ్డూలు ఇలా సాఫ్ట్గా చుట్టుకున్నాను. కొన్నేమో కొంచెం ముద్ద రాకుంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని లడ్డుల్లా కట్టుకోవచ్చు. లడ్డుల్లాగా చుట్టి ఇందులో నెయ్యి వేసాను నేను కొంచెం నెయ్యి వేసి ఈ నువ్వులలో ఇలా చేసి పెడుతున్నాను. ఎందుకంటే కొంతమందికి ఇలా క్రంచిగా ఉండడం ఇష్టపడతారు కదా, అందుకని వాళ్ళ కోసము ఈ రకంగా సాఫ్ట్గా ఉండాలంటే ఈ రకంగా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసి చుట్టి ఇలా ఇందులో దొరికించాం. చూడండి, నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. నేను ఒక బౌల్తో నువ్వులు తీసుకున్నాను, ఒక బౌల్తో బెల్లం తీసుకున్నాను. నువ్వులు శుభ్రం చేసుకొని మంచిగా వేంపి మిక్సీలో వేసుకొని నువ్వులు బెల్లం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా లడ్డూలు చుట్టుకోవాలి. కొన్ని సాఫ్ట్గా ఉన్నాయి, కొన్ని నువ్వులు కనబడుతున్నాయి చూడండి. కొన్ని ఏమో ఇలా ఇష్టపడే వాళ్ళకు ఇలాగా వేంపిన నువ్వులను పక్కకు తీసుకొని అందులో లడ్డూలను ఇలా దొర్లించాను. ఇక మిగతా లడ్డూలు నార్మల్ చేశాను. ఎంతో టేస్టీగా ఈజీగా నువ్వుల లడ్డు చేసుకోండి. ఒక లైక్ కామెంట్ చేయండి, ఎందుకంటే అది మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. హెల్దీ లడ్డు.